హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది అయితే ఈ మధ్య ఈ కటింగ్ వీడియో పెట్టమని చాలామంది అడుగుతున్నారండి. నాకే కుదరక నేను పెట్టడం లేదు. అందరికీ వెరీ వెరీ సారీ అండి. ఎందుకంటే అంబ్రెల్లా డ్రెస్ చాలామంది కామెంట్ చేశారండి. నాకు బ్లౌజులు ఉండటం వల్ల ఇది పెట్టలేకపోతున్నాను. ఇదైతే మాత్రం 2 శారీలు వచ్చినాయండి. ఇప్పుడు పెట్టేస్తాను కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు ఫుల్ వీడియో. అయితే ఇప్పుడైతే నేను శారీ కట్ చేస్తున్నాను. ఇది శారీ అండి, వాళ్ళు ఇచ్చింది. శారీలో నేను బ్లౌజ్ తీసేసాను. బ్లౌజ్ తీసిన తర్వాత 5.5 మీటర్లు అయితే ఉందండి. 5.5 మీటర్లో 1.5 మీటర్ అయితే నేను చున్నీకి తీసాను. అయితే 4 మీటర్లు ఉంది. 4 మీటర్లని ఇదిగో ఫస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ ఫోల్డ్ కాస్త 4 మడతలు అవుతాయి అన్నమాట. 4 మడతలని ఇట్లా చూసుకోండి ఒకసారి. ఈ 4 మడతలు కాస్త మనం కింద పరుచుకొని వేసుకోవాలండి. అయితే చాలామంది కూడా ఇది ఫుల్ వీడియో అంటున్నారు, కానీ ఫుల్ వీడియో చూడట్లేదు. చూడండి, చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది బేసిక్ వచ్చిన వాళ్ళకైతే మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుందండి. కొత్తగా అన్న వాళ్ళకి కొంచెం అర్థం కాకపోవచ్చు. ఇట్లా మనం వేసాం కదా, కింద వేసిన తర్వాత మనకి కోరస్ అనేది ఆపోజిట్ అండి. ఆపోజిట్లో ఉండాలా అంటే మనకు ఈ కుడి చేయి వైపుకి వస్తుంది అనమాట, మనకు ఆపోజిట్ అనేటప్పటికి. ఇప్పుడైతే నేను ఫస్ట్ బాడీ కట్ చేసుకున్నానండి. పొడవు 15 అంగుళాలు, వెడలు అంటే మనకు నడుము, చెస్ట్ లూజు ఇవి వచ్చేసి దాని ప్రకారం నేనైతే ఇప్పుడు ఈ నడుము పట్టీకి పెట్టేస్తున్నాను అనమాట. అంటే దీని ప్రకారం నేనైతే ఇప్పుడు మీకు ఈ నడుము సైజ్ అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే బాడీ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇది చూడండి, మీకు టేప్తో పని లేకుండా ఇట్లా పెట్టుకొని దీనిలో 1 ఇంచ్ అయితే మీరు కొంచెం తక్కువ తీసుకోండి. ఎందుకంటే ఇది సాగిద్ది క్లాత్. 1 ఇంచ్ అంటే 5 ఇంచులు వచ్చింది కదా, 5, 5, 15 అయితే కాస్త 14 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నాకు వీళ్ళది పొడవు వచ్చేసి మొత్తం 35 ఇంచులు అండి. 35లో 5 ఇంచులు నడుముకు తీసాం కదా, 30 ఇంచులు అయితే పొడవు వచ్చింది. ఇప్పుడు ఈ 30 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకుందాము. అయితే నేను నడుముకి ఎక్కడైతే మార్కింగ్ పెట్టానో ఆ గుర్తు దగ్గర నుంచి నేను 30 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కటి అలాగే ఇంకా ఆ రౌండ్ సర్కిల్ మొత్తం 30 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. చాలా క్లియర్గా ఉంటుందండి. నా స్టైల్లో నేనైతే కట్ చేస్తున్నాను. ఇవి చాలామంది చాలా రకాలుగా కట్ చేస్తారండి. నేనైతే 2 విధాలుగా కట్ చేస్తాను. ఒకటి సమోసా మడత వస్తుంది. ఇదైతే మాత్రం చాలా సింపుల్గా ఉంటుందని నేను ఇలా చూపిస్తున్నాను. ఇది చెప్పాను కదా, కొంచెం వచ్చిన వాళ్ళకి, ఐడియా ఉన్న వాళ్ళకైతే ఇది క్లియర్గా అర్థమైపోతుందండి. ఈ వీడియో అన్నది కూడా మీకు కటింగ్ వీడియో. ఇది చాలామందికి కూడా ఆ మైండ్కి అయితే ఇంకా చూడగానే ఎక్కేసి ఇదా మడత, ఇలా కట్ చేసుకోవాలని కూడా ఇట్లా ప్రతి ఒక్క 30 ఇంచులకి మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలా. మనకి ఈ సైడ్ అయితే మిగులుతుంది కదా, ఈ సైడ్లోనే బాడీకి అలాగే హ్యాండ్స్ కూడా తీసుకోవాలా. హ్యాండ్స్ కూడా వెళ్ళి ఫుల్ హ్యాండ్స్ అనమాట, ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు. నడుమైతే కట్ చేస్తున్నాను. అలాగే కింద మొత్తం గ్యారా కూడా కట్ చేసుకున్న తర్వాత ఇక బాడీకి అది తీసేసుకోవాలండి. చాలా అంటే మనకు కట్ చేసే వాళ్ళకైతే సింపుల్గా ఉంటుందండి. కొత్తగా చూసి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ మడత అనేది చూసుకోండి ముందు క్లియర్గా. మీరు మడత అర్థమైతే చాలండి, కటింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు. మనకు నడుము సైజుని బట్టి పెట్టుకున్నామంటే కట్ చేసిన తర్వాత మనకి కొంచెం ఇది ఎక్కువ తక్కువలు అయితే వస్తుందండి. ఎందుకంటే జరుగుతుంది కదా క్లాత్. ఇప్పుడు దీన్ని కాస్త మొత్తం సమానంగా వేసుకున్నాక కింద ఎగుడు దిగుడు ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఈ చాలామంది అయితే ఏం చేస్తారంటే ఈ కట్ చేసే కొంది వస్తూ ఉంటుందని మొత్తం కుట్టుకున్న తర్వాత ఒక హ్యాంగర్కి అయితే తగిలించి జిగ్జాగ్ చేయకముందు ఆ పొడవులు ఇంచులు మించులు ఉన్నదాన్ని కట్ చేస్తారండి. అలా కూడా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇలా కట్ చేస్తానన్నమాట. నాకు ఎక్కువ తక్కువలు వచ్చిందంతా సమానంగా కట్ చేసుకుంటాను. ఇక తర్వాత అయితే అవసరం ఉండదు. అయితే చాలామంది ఫుల్ వీడియో చూడరండి, చూస్తే అర్థమవుతుంది వీళ్ళకి. చూసారు కదా ఎంత బాగుందో, అంతే ఉంటుందండి. చాలా అసలు కుట్టిన తర్వాత చాలా నీట్గా ఉంటుందండి. ఇది కుట్టిన తర్వాత కూడా మీకు ఈ డ్రెస్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను వాళ్ళకి వేసి మరి వాళ్ళని అడిగి వాళ్ళ వీడియో కూడా పెడతానండి. వేసుకున్నది డ్రెస్ వేసుకోమని ఆ వీడియో పెడతాను. మీకు ఎలా ఉందో కామెంట్ కూడా మీరు అప్పుడు చేయాలి. కుట్టిన తర్వాత కటింగ్ వీడియో కూడా తర్వాత పెడతానండి. ఫుల్ వీడియో కావాలని అంటే పెడతాను, కానీ ఫుల్ వీడియో అంటే లెంత్ చాలా ఎక్కువ అవుతుందండి. కటింగ్ అనేది వస్తే కుట్టడం అనేది కూడా ఆటోమేటిక్గా వస్తుంది కదా చాలామందికి. ఇక ఈ ఉన్నది కాస్త నేను హ్యాండ్స్ తీస్తున్నానండి. ఇది హ్యాండ్స్ పొడవు వచ్చేసి మనకు ఫుల్ సర్కిల్ కదా, 22 ఇంచులు అయితే ఉంది నాకు. అయితే 1 ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నాను, 23 ఇంచులు. అంటే మనం కింద పట్టి కుట్టుకుంటాం కదా హ్యాండ్కి, అది. పైన అయితే ఒక 1/2 ఇంచ్ అయితే మనకి ఖర్చులోకి లోపలికి వెళ్ళిపోతుంది కదా గోడలోకి, అదైతే ఒక 1/2 ఇంచ్ అనమాట. మొత్తం 23.5 పెట్టాను. ఇది మడతకు మొత్తం తీసిన తర్వాత కట్ చేశానండి.
చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, చేయండి అలాగే. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి. మీ వాళ్ళు ఎవరికైనా కావాలి, ఇది పనికొస్తుంది అనుకుంటే, బలవంతం ఏమీ లేదు, మీకు కావాలి అనుకుంటేనే షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం కామెంట్ చేయండి బాగుంటే.